మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ శ్రవణ్ కుమార్ పన్నాల. ఓకే స్టూడెంట్స్, ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫర్దర్ క్లాసెస్ వినాలి అంటే యూట్యూబ్ ఛానల్ని లింకప్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్ క్లాసెస్ వినొచ్చు. ఓకే, ఈరోజు క్లాసులో లాస్ట్ క్లాసులో సబ్జెక్ట్ అనాలిసిస్ ఇచ్చానండి. మొత్తము మనకు ఏమేం లెసన్స్ ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఇచ్చాను. బట్ ఈరోజు ఎకనామిక్స్లో కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ గురించి చూద్దాం. ఎకనామిక్స్లో కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ గురించి చూద్దాం. ఓకే, ఎకనామిక్స్ అనేటువంటిది గ్రీక్ పదం నుంచి వచ్చిందండి. గ్రీక్స్ దీన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఇందులో ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్లో ఒకాయిస్, నామిన్స్ అనేటువంటి రెండు పదాల కలయికతోటి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎకనామిక్స్ అనేటువంటి పదం వచ్చింది. మరి ఒకాయ్ అంటే ఏంటండి అంటే హౌస్, నామిన్స్ అంటే మేనేజ్మెంట్. తెలుగులో కనుక చూసుకున్నట్లయితే ఎకనామిక్స్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా గ్రీకులు ప్రవేశపెట్టారు. గృహ నిర్వహణకు సంబంధించినటువంటి శాస్త్రాన్నే ఏమన్నారండి అంటే అర్థశాస్త్రముగా నిర్వచించారు. గృహ నిర్వహణకు సంబంధించినటువంటి శాస్త్రాన్నే అర్థశాస్త్రము అని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రాన్ని నిర్వచించినది ఎవరండి అంటే గ్రీకులు. మరి అసలు వాస్తవానికి శాస్త్రము అంటే ఏమిటి? ఓకే, అర్థశాస్త్రము అంటే మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. అసలు శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రము అంటే ప్రైమరీ నాలెడ్జ్ అండి. ఏదైనా ఒక అంశాన్ని క్రమబద్ధంగా అధ్యయనము చేయడాన్నే ఏమంటారండి అంటే శాస్త్రము అంటారు. ఏదైనా ఒక అంశాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయడాన్నే శాస్త్రము అంటారు. ఈ శాస్త్రాలలో మనకు ముఖ్యమైనటువంటి ఒక శాస్త్రము సోషల్ సైన్సెస్, సామాజిక శాస్త్రం అండి. సామాజిక శాస్త్రము ఏంటి? సామాజిక శాస్త్రము అంటే ఏమిటి అసలు? ఓకే, సామాజిక శాస్త్రము అంటే సమాజంలోని వివిధ అంశాలపై అధ్యయనం చేయడాన్నే సామాజిక శాస్త్రము అంటారు. ఓకేనా స్టూడెంట్స్, క్లియర్? శాస్త్రము అంటే ఏమిటండి అంటే ఏదేని ఒక అంశాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయడాన్ని ఏమనొచ్చండి అంటే శాస్త్రము అనవచ్చు. అదేవిధంగా సామాజిక శాస్త్రము అంటే సమాజంలో వివిధ అంశాలపై అధ్యయనం చేయడాన్ని సామాజిక శాస్త్రం. సామాజిక శాస్త్రాలలో వివిధ అంశాలు అనేటువంటివి అన్నాను. ఉదాహరణకు అర్థశాస్త్రము, ఎకనామిక్స్, అర్థశాస్త్రము. నెక్స్ట్ వన్ అండి పౌరశాస్త్రము, భౌగోళిక శాస్త్రము, చరిత్ర. ఇవన్నీ కూడా సామాజిక శాస్త్రాలే అని చెప్పాను. సమాజంలోని వివిధ అంశాల మీద అధ్యయనం చేయడాన్నే సామాజిక శాస్త్రము అన్నారు. ఇందులో మనది సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రము అనేటువంటిది కూడా ఒక అంశముగా పరిగణించారు. అయితే 1976 సంవత్సరం వరకు 1976 వరకు కూడా
1976వ సంవత్సరం వరకు కూడా 1976 వరకు 1776 వరకు కూడా దీనిని అర్థశాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్ లేదండి, పొలిటికల్ ఎకనామిక్స్ అనేటువంటిది ఉండేది. బట్ 1976వ సంవత్సరంలో అడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త, బ్రిటన్కి చెందినటువంటి అడమ్ స్మిత్ మొదటిసారిగా అర్థశాస్త్రమును అభివృద్ధి పరిచాడు. ఇది కూడా సపరేట్గా ఒక సబ్జెక్టుగా ఉండాలని అర్థశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అందుకే అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరినన్నామండి అంటే అడమ్ స్మిత్ను అన్నారు. అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరినన్నారండి అంటే అడమ్ స్మిత్ను అన్నారు. ఇతడు బ్రిటన్కి చెందినటువంటి వారండి. 1776వ సంవత్సరంలో దీన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తీసుకొచ్చాడు. అంతకంటే ముందు చెప్పాను పొలిటికల్ ఎకనామిక్స్గా పిలిచేటువంటి వారు. ఎకనామిక్స్ అనేటువంటిది సపరేట్గా లేదు, 1776వ సంవత్సరంలో సపరేట్గా అయ్యింది. అయితే 1970వ సంవత్సరంలో పాల్ ఆంటోనీ ఏ షాముల్సన్, అమెరికాకు చెందినటువంటి పాల్ ఏ షాముల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త, ఇతడికి 1770వ సంవత్సరంలో నోబెల్ ప్రైజెస్ విన్నర్ అండి, సెకండ్ నోబెల్ ప్రైజెస్ విన్నర్. సామాజిక శాస్త్రాలయందు రాణి వంటిది అని చెప్పి పాల్ షాముల్సన్ అభివర్ణించాడు. ఓకే, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని అడమ్ స్మిత్ అంటే రాణి, సామాజిక శాస్త్రాలయందు రాణి అని అభివర్ణించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే పాల్ షాముల్సన్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, మరి ఇక్కడ చెప్పాను మన ఎకనామిక్స్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా గ్రీకులు ప్రవేశపెట్టారు. ఎకనామిక్స్ అంటే గృహ నిర్వహణకు సంబంధించినటువంటి శాస్త్రాన్నే అర్థశాస్త్రముగా అభివర్ణించారు. మరి ఇది కరెక్టా స్టూడెంట్స్ అంటే మొట్టమొదటిసారిగా గ్రీకులు తీసుకొచ్చారు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. అయితే ఎకనామిక్స్లో సిద్ధాంతాలు మొత్తం కూడా హైపోథీసిస్, ఎకనామిక్స్లోని సిద్ధాంతాలు అన్నీ కూడా హైపోథీసిస్ సిద్ధాంతాలే. అంటే ఒక సిద్ధాంతాన్ని ముందుగా ఊహించి చెప్పటం, అది కరెక్ట్ అయినా ఉండవచ్చు, తప్పైనా ఉండవచ్చు. అలాంటి సిద్ధాంతాన్ని ఏమంటారండి అంటే ఊహ పరికల్పనలు, హైపోథీసిస్ అనవచ్చు. ఓకే, ఎగ్జామ్లో కూడా అడిగాడండి. హైపోథీసిస్ మీన్స్ నిర్దిష్టమైన అంశాన్ని ముందుగా ఊహిస్తుంది, అది కరెక్ట్ అయినా ఉండవచ్చు, రాంగ్ అయినా ఉండవచ్చు. మన అర్థశాస్త్రంలోని సిద్ధాంతాలన్నీ కూడా హైపోథీసిస్ వలనే ఉంటాయి. ఊహించి చెప్తారు, అది కరెక్ట్ అయినా ఉండవచ్చు, రాంగ్ అయినా ఉండవచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని సబ్జెక్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కనుక చూసినట్లయితే ఫిజిక్స్లో ఏదైనా థియరీ చెప్తే కంపల్సరీగా దానికి ప్రూఫ్ కావాల్సిందే. ఉదాహరణకు న్యూటన్స్ లా అంటాడు, ఫస్ట్ లా అంటే ఏంది, సెకండ్ లా అంటే ఏంది, థర్డ్ లా, వాటికి అనువర్తనాలు కంపల్సరీగా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ చూద్దాం. కెమిస్ట్రీలో కూడా ఈక్వేషన్స్ చేస్తాడు, వాటర్ అంటే ఏంది, H2O, వాటికి ప్రూఫ్ చూపిస్తాడు. బయాలజీ అయితే మెడిసిన్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూపిస్తుంటాడు. బట్ అర్థశాస్త్రంలో అలా ఉండదండి. అర్థశాస్త్రంలో ఒక థియరీని చెప్తాడు, అది కరెక్ట్ అయినా ఉండవచ్చు, రాంగ్ అయినా ఉండవచ్చు. ఈ సంవత్సరము వృద్ధి రేటు సంథింగ్ ఎంత వస్తుందని చెప్తాడు, అది రావచ్చు, రాకపోవచ్చు, అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగడాన్ని ఏమంటారండి అంటే హైపోథీసిస్. ఏదైనా ఒక అంశాన్ని ముందుగా ఊహించి చెప్పడాన్ని హైపోథీసిస్ అంటారు. ఎందుకన్నానండి ఈ సిద్ధాంతముని అంటే మన అర్థశాస్త్రానికి మొదటిసారిగా గ్రీకులు ఏమని ఊహించి చెప్పారండి అంటే గృహ నిర్వహణకు సంబంధించిన శాస్త్రము అన్నారు. మరి ఇంతకుముందు అడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త గురించి చెప్పాను, బ్రిటన్కి చెందినటువంటి అడమ్ స్మిత్. ఇతడు సంపద గురించి చదువు శాస్త్రాన్నే, సంపద గురించి అధ్యయనం చేయడాన్నే అర్థశాస్త్రముగా అభివర్ణించాడు.
ఓకేనండి. ఇతడు రచించిన ప్రముఖ గ్రంథము పేరు వెల్త్ ఆఫ్ నేషన్. ఇతడు రచించిన ప్రముఖ గ్రంథము పేరు వెల్త్ ఆఫ్ నేషన్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఎవరండి అంటే ఆడమ్ స్మిత్. ఓకేనండి, ఇది మనకు 2016లో అడిగినటువంటి ప్రశ్న అండి. వెల్త్ ఆఫ్ నేషన్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అని వచ్చిందండి. దేశాల సంపద అంటారు తెలుగులో. మరి ఇతడు దేని గురించి అధ్యయనం చేయడాన్ని అర్థశాస్త్రముగా అభివర్ణించాడండి అంటే సంపద. అదేవిధంగా మార్షల్ అనేటువంటి ఆల్ఫ్రెడ్ మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త, మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త ప్రజల యొక్క శ్రేయస్సును గురించి చదువు శాస్త్రాన్ని, ప్రజల యొక్క శ్రేయస్సును గురించి చదువు శాస్త్రాన్ని అర్థశాస్త్రముగా అభివర్ణించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త అభివర్ణించాడు. నెక్స్ట్ వన్, అదే విధంగా రాబిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త, రాబిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త కొరత గురించి, వస్తువుల యొక్క కొరత గురించి అధ్యయనం చేయడాన్నే, వస్తువుల యొక్క కొరత గురించి అధ్యయనం చేయడాన్ని అర్థశాస్త్రముగా అభివర్ణించాడు రాబిన్స్. అంటే ఇక్కడ కొరత అంటే ఏమిటండి? మానవునికి కోరికలు చాలా ఉంటాయి, కానీ వనరులు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. వనరులు ఎప్పుడు కూడా వస్తువుల యొక్క కొరత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వాటిని ఏమన్నాడు? కొరత గురించి అధ్యయనం చేయడాన్ని అర్థశాస్త్రముగా అభివర్ణించాడు. మరి భారతదేశం నుంచి మొదటిసారి నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య సేన్. అమర్త్య సేన్. అమర్త్య సేన్ ప్రజల యొక్క సంక్షేమమును గురించి చదువు శాస్త్రాన్ని, వెల్ఫేర్ సైంటిస్ట్ అంటారు. ప్రజల యొక్క సంక్షేమముపై అధ్యయనం చేయడాన్నే అర్థశాస్త్రముగా అభివర్ణించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య సేన్. ఓకేనండి, ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్ ఇవ్వటానికి కారణాలు ఏమిటి? ఇక్కడ చూసినట్లయితే ఆడమ్ స్మిత్ సంపదను గురించి చదువు శాస్త్రాన్ని అర్థశాస్త్రం అన్నాడు. మార్షల్ అనేటువంటి ఆర్థికవేత్త శ్రేయస్సును గురించి అన్నాడు. రాబిన్స్ అనేటువంటి ఆర్థికవేత్త వస్తువుల యొక్క కొరత మీద అధ్యయనం చేయడాన్ని అర్థశాస్త్రం అన్నాడు. అమర్త్య సేన్ సంక్షేమముపై అధ్యయనం చేయడాన్ని అర్థశాస్త్రముగా అభివర్ణించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పటానికి కారణం ఏంటండి అంటే మన అర్థశాస్త్రములో సిద్ధాంతాలు అన్నీ కూడా సందర్భాన్ని బట్టి మారుతూ ఉన్నాయి. మరి అర్థశాస్త్రము అనేటువంటిది 4 అంశాల మీద ప్రధానంగా ఆధారపడి ఉంది. 4 అంశాలపై ఆధారపడి ఉంది. ఏమిటి ఆ 4 అంశాలు అంటే? ఫస్ట్ వన్ ఉత్పత్తి, సెకండ్ వన్ వినియోగము, థర్డ్ వన్ వినిమయము, ఫోర్త్ వన్ పంపిణీ. ఈ 4 అంశాల మీద మన అర్థశాస్త్రము అనేటువంటిది ఆధారపడి ఉంది. ఉత్పత్తి ఏంటి? ఉత్పత్తి అంటే ఏమిటి? వస్తువు సేవలను తయారు చేయడాన్నే, వస్తు సేవలను తయారు చేయడాన్నే ఉత్పత్తి అంటారు. ఓకే, వస్తువులను తయారు చేయవచ్చు, సేవలను తయారు చేయవచ్చు. ఉదాహరణకు వస్తువు అంటే మార్కర్ను తయారు చేశాం, ఇది ఉత్పత్తే. సేవలు ఉదాహరణకు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ మీరు అందించేది ఏదండి? రేపు ఎస్ఐ పోలీస్ జాబ్లో వస్తే సేవలనే అందిస్తారు. సేవలను కూడా తయారు చేయవచ్చు. కాకపోతే వస్తువులు మన కంటికి ఉత్పత్తి కనపడుతున్నాయి, కానీ సేవలు మాత్రం మన కంటికి కనపడవు. ఉదాహరణకు డాక్టర్ ఉన్నాడు, డాక్టర్లు కూడా సేవారంగంలో ఉన్నటువంటి వారే, వైద్య రంగం. ఒక రోగికి జ్వరం ఏదో వచ్చింది, డాక్టర్ దగ్గర పోయాడు, నయం చేయించాడు. అది మన కంటికి కనపడదు, కానీ సేవ మాత్రం ఇవ్వటం జరిగింది.
ఇవి ఉత్పత్తి కిందికే వస్తాయి. మరి వస్తు సేవలను తయారు చేసేదాన్ని ఉపయోగించడాన్నే, వస్తు సేవలను ఉపయోగిస్తున్నాం, యూజ్ చేస్తున్నాం, వాటిని ఏమంటారండి అంటే వినియోగము అంటారు. ఈ రెండు కూడా ఉత్పత్తి వినియోగము అనేటువంటివి ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఆధారపడినవండి, ఒకదానితో ఒకటి ఆధారపడినటువంటివి. ఇది లేకుంటే ఇది ఉండదు, ఇది లేకుంటే ఇది ఉండదండి. ఓకే, మరి వస్తు సేవలను వినిమయము అంటే ఏమిటి? వస్తు సేవలు ప్రజల చేతికి రావాలి అంటే ఏం చేయాలి? మార్పిడి జరగాల్సిందే. ఇక్కడ కనుక చేసినట్లయితే వస్తువు సేవలు అనేటువంటిది ప్రజల చేతిలోకి రావాలి అంటే మార్పిడి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ద్రవ్య మార్పిడి అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వినిమయంలో పూర్వకాలంలో ఒకప్పుడు ఎలా ఉండేదండి అంటే బార్టర్ సిస్టమ్. బార్టర్ సిస్టమ్ అనేటువంటిది మొదటిగా ఉండేది. ఆ తర్వాత లోహపు ద్రవ్యము అనేటువంటిది వచ్చింది. తర్వాత కాగితపు ద్రవ్యము అనేటువంటిది వచ్చింది. అదంతా వినిమయమే అని చెప్పవచ్చు. చివరిగా పంపిణీ. ఒక వస్తువు పంపిణీ జరగాలి అంటే ఉత్పత్తి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి కారకాలకు పంపిణీ చేయడాన్ని పంపిణీ అంటారు. మరి ఉత్పత్తి కారకాలు ఎవరు? ఉత్పత్తి కారకాలు ఎవరండి అంటే భూమి, శ్రమ, మూలధనము, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకుడు. వీరి యొక్క ఆదాయాన్ని పంపిణీ చేయటం. భూమి ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందండి అంటే బాటకము. బాటక సిద్ధాంతాన్ని వివరించినటువంటి ఆర్థికవేత్త ఎగ్జామ్లో అడిగాడండి. రికార్డో పావెల్ అనేటువంటి ఆర్థికవేత్త అండి దీని గురించి వివరణ ఇచ్చాడు. బాటక సిద్ధాంతం. నెక్స్ట్ శ్రమ. శ్రమ ఎల్లప్పుడూ వేతనము కోరుకుంటుందండి. వేతనము పంపిణీ చేయాల్సి వస్తుంది. క్యాపిటల్ మూలధనం. మూలధనము వడ్డీ కోరుకుంటుంది. వడ్డీ కోరుకుంటుందండి. వ్యవస్థాపకుడు లాభాలు ఆశిస్తాడు. లాభాలు ఆశిస్తాడు. ఉదాహరణకు ఇదే మన క్లాస్ రూమ్ అనుకోండి. ఇక్కడ మనం ఈ రూమ్ యూజ్ చేసుకుంటున్నందుకు కిరాయి కట్టాల్సి వస్తుంది, రెంట్, అద్దె. ఇక్కడ నేను శ్రామికుణ్ణి, నాకేం కావాల్సి వస్తుందండి అంటే వేతనం. మన ఇన్స్టిట్యూట్కి ఎవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం కోరుకుంటారండి అంటే వడ్డీ. నెక్స్ట్ వ్యవస్థాపకుడు. ఫైనల్గా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి ఏం కావాలండి అంటే లాభాలు. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి పంపిణీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉత్పత్తి, వినియోగము, వినిమయము, పంపిణీ అనేటువంటిది ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నాయి. ఓకే, మరి ఇంతకుముందు చెప్పాను అర్థశాస్త్రము అంటే ఏమిటి చెప్పాను. మొట్టమొదటిసారిగా గ్రీకులు అనేటువంటి వారు అర్థశాస్త్రాన్ని ప్రవేశపెట్టారు గృహ నిర్వహణ గురించి. అయితే చాలామంది ఆర్థికవేత్తలు వస్తు సేవలను ఉత్పత్తి చేయడాన్ని, వస్తు సేవల ఉత్పత్తిపై అధ్యయనము చేయడాన్ని అర్థశాస్త్రము అన్నారు. వస్తు సేవలను ఉత్పత్తిపై అధ్యయనము చేయడాన్నే అర్థశాస్త్రము అన్నారు. ఈ వస్తు సేవల మీద మొత్తం ఎంతమంది పెట్టుబడులు పెడతారండి అంటే 3 పెట్టుబడులు పెడతారు. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటండి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో ప్రభుత్వం యొక్క జోక్యము అనేటువంటిది ఉండదు. కేవలము ఎవరికండి అవకాశం ఇచ్చేది అండి అంటే ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వారికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క జోక్యము అనేటువంటిది ఉండదు. ఉదాహరణకు ఒక పెన్ను తయారు చేయాలన్నా, ఒక మార్కర్ తయారు చేయాలన్నా, ఏది చేయాలన్నా కానీ ప్రైవేట్ పెట్టుబడులని ప్రోత్సహిస్తారు. ఉదాహరణ దేశాలు ఏదండి? అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్,
నెక్స్ట్ వన్ అండి ఆస్ట్రేలియా. ఈ దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ దేశాలే. నెక్స్ట్ సెకండ్ వన్, రెండవ రకమైనటువంటి దేశాలు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, సోషలిస్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ వస్తు సేవల మీద పెట్టుబడులు ఎవరు పెట్టుబడులు పెడతారండి అంటే ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది, ప్రైవేట్ వారికి అవకాశం ఉండదు. కంప్లీట్గా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ఆపోజిట్లో ఉంటుంది. వస్తు సేవల మీద పెట్టుబడులు ఎవరు పెట్టాలండి అంటే కేవలము ప్రభుత్వం మాత్రమే పెట్టుబడులు పెడుతుంది, ప్రైవేట్ వారికి అవకాశం ఉండదు. ఉదాహరణ దేశాలు ఏమిటి? ఉదాహరణ దేశాలు ఏమిటండి అంటే చైనా, రష్యా, క్యూబా. ఈ దేశాలన్నీ కూడా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ దేశాలే. నెక్స్ట్ నెంబర్ థర్డ్ది ఏదండి అంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే వస్తు సేవల మీద ప్రభుత్వము పెట్టుబడులు పెడుతుంది, ప్రభుత్వముతో పాటు ప్రైవేట్ వారికి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆర్థిక వ్యవస్థను ఏమంటారండి అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రభుత్వము పెట్టుబడులు పెట్టవచ్చు, ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇద్దరికీ అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి భారతదేశంలో ఎవరండి అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ అంటే మన భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి ఎవరండి అంటే 1948లో రూపొందించాడు జవహర్ లాల్ నెహ్రూ. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదండి అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఇద్దరూ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ప్రభుత్వము పెట్టుబడులు పెట్టవచ్చు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశము కలదండి. ఓకే, మరి ఒక ప్రధానంగా ఒక ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది, అర్థశాస్త్రము అనేటువంటిది ఎన్ని రంగాల మీద ఆధారపడి ఉంటుందండి అంటే 3 రంగాల మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ 3 రంగాల మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము. ద్వితీయ రంగము, తృతీయ రంగము. మొత్తము ఎన్ని రంగాల మీద ఆధారపడి ఉందండి అంటే 3 రంగాల మీద ఆధారపడి ఉంది. ప్రాథమిక రంగము అంటే ఏమిటి? ప్రైమరీ సెక్టార్ అంటే వ్యవసాయము, అనుబంధ రంగాలు అనేటువంటివి రావటం జరుగుతుంది. వ్యవసాయము వస్తుంది, వాటి యొక్క అనుబంధ రంగాలు అనేటువంటిది రావటం జరుగుతుంది. ఓకే, అనుబంధ రంగాలు అంటే ఏమిటి? ఎగ్జాంపుల్స్ అనుబంధ రంగాలకు అంటే పశు పోషణ, పశు సంపద, మత్స్య సంపద, ఫిషరీస్ అండి. నెక్స్ట్ అటవీ సంపద, అటవీ సంపద. నెక్స్ట్ గనులు. ఇవన్నీ కూడా దేని కింద పరిగణించవచ్చండి అంటే ప్రాథమిక రంగం. పశు సంపద ఉంటుంది, మత్స్య సంపద అంటే చేపలకు సంబంధించింది ఉంటుంది, అటవీ సంపద అనేటువంటిది ఉంటుందండి, గనులు అనేటువంటివి కూడా ఉంటాయి. ఓకే, ఈ రంగాన్ని మొత్తము కూడా ప్రాథమిక రంగము అనవచ్చు. అయితే ప్రాథమిక రంగాన్ని ఆల్మోస్ట్ వ్యవసాయ రంగము అని కూడా అనవచ్చు. కానీ ఒక పాయింట్ డిఫరెన్స్ వస్తుంది. వ్యవసాయ రంగము అంటే ప్రాథమిక రంగము మైనస్ ప్రాథమిక రంగం నుంచి ఏం తీసేయమన్నాడండి అంటే గనులను తీసివేయగా వచ్చేదే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో అంటే వ్యవసాయం ఉంటుంది, పశు సంపద ఉంటుంది, మత్స్య పరిశ్రమ అనేటువంటిది ఉంటుంది, అటవీ సంపద అనేటువంటిది మాత్రమే కనపడుతుంది. ఇంతవరకే ఉంటాయి. దానికి గనులను కలిపితే వచ్చేది ప్రాథమిక రంగము, గనులను తీసివేస్తే వచ్చేదే వ్యవసాయ రంగం. ఎందుకనేది ద్వితీయ రంగంలో చూద్దాం. ఓకే, ద్వితీయ రంగము అంటే ఏమిటి? ద్వితీయ రంగానికి ఉదాహరణలు కనుక చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, తయారీ రంగం.
తయారీ రంగము అంటే పరిశ్రమలనండి. తయారీ రంగంలో రెండు రకాలు ఉంటాయండి. నమోదు అయిన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలు. ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్, అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్ అని రెండు రకాలు ఉంటాయి. ప్రభుత్వము చేత గుర్తింపు పొందిన పరిశ్రమలను నమోదు అయిన పరిశ్రమలు అంటారు. ప్రభుత్వము చేత నమోదు కానటువంటి పరిశ్రమలు, రిజిస్ట్రేషన్ కానటువంటి వాటిని నమోదు కాని పరిశ్రమలు అని చెప్పవచ్చు. రెండు రకాలుగా డివైడెడ్ చేస్తారు. నెక్స్ట్ నీటిపారుదల. నీటిపారుదల, నిర్మాణ రంగము, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు, ఇవన్నీ కూడా ఏ రంగం కింద ఉన్నాయండి అంటే ద్వితీయ రంగంలో ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం అని కూడా అనవచ్చు. కానీ ఒక పాయింట్ డిఫరెన్స్, పారిశ్రామిక రంగము. పారిశ్రామిక రంగము అంటే ద్వితీయ రంగానికి ఏం కలపాలండి అంటే గనులను కలపగా వచ్చేదే పారిశ్రామిక రంగం. ఈ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయ రంగానికి ఏం కలిపాడండి అంటే గనులను కలిపాడు. ఓకే, ఇక్కడ ఎందుకండి అంటే గనులను మనకు ప్రాథమిక రంగము మొత్తము కూడా ప్రకృతి పరంగా లభించినవే. ప్రాథమిక రంగము మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కూడా ప్రకృతి పరంగా సహజంగానే లభించాయి. ద్వితీయ రంగము మాత్రము మానవ నిర్మితాలు. గనులు ప్రాథమిక రంగంలో ఉన్నప్పటికీ వాటి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఎక్కడ గణిస్తున్నాడండి అంటే పారిశ్రామిక రంగంలో లెక్కిస్తున్నాడు. కాబట్టి ఆదాయము దృష్ట్యా ఇది పారిశ్రామిక రంగంలో ఉందండి. సహజంగా లభించేది గనులు, అలా చూసుకుంటే ప్రాథమిక రంగం. ఇక్కడ పిల్లలు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది స్టూడెంట్స్, గన్ షాట్కి ఇది 2016లో అడిగాడు కానిస్టేబుల్కు. గనులు ఏ రంగంలో ఉన్నాయి? ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం. ఆన్సర్ ఆటోమేటిక్గా ప్రాథమిక రంగం అవుతుంది. లేదు, ఆప్షన్స్లో అలా లేదు. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అని ఇచ్చాడు. ఆటోమేటిక్గా ఆన్సర్ అప్పుడు ఏమవుతుందండి అంటే ఆప్షన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు పారిశ్రామిక రంగము అవుతుంది. జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు గనుల యొక్క ఆదాయాన్ని పారిశ్రామిక రంగంలో లెక్కిస్తున్నాడు. ఓకే, తృతీయ రంగము, థర్డ్ వన్, తృతీయ రంగము. దీనినే సేవా రంగము అంటారు. ఉదాహరణకి ఏదండి అంటే బ్యాంకులు, ఇన్సూరెన్స్ సెక్టార్, ఐటీ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషనల్. నెక్స్ట్ వన్ అండి వైద్యము. ఇవన్నీ కూడా దేని కింద ఉన్నాయండి అంటే సేవా రంగము కింద చెప్పవచ్చు. అయితే భారతదేశంలో కూడా 3 రంగాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, 3 రంగాలు అనేటువంటివి ఉన్నాయి. అయితే భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని అందించేటువంటి రంగము, ఉపాధి పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగము. వ్యవసాయ రంగం మీద ఎక్కువ మందికి ఉపాధిని లభిస్తుందండి. మనకు 2018వ సంవత్సరం నాటికి 49% జనాభా దేని మీద ఆధారపడి ఉన్నారండి అంటే వ్యవసాయ రంగము. నెక్స్ట్ జాతీయ ఆదాయంలో ఆదాయ పరంగా చూసినట్లయితే సేవా రంగము ద్వారా అత్యధిక ఆదాయం అనేటువంటిది లభిస్తుంది. రమారమి 65% ఆదాయము సేవా రంగము ద్వారా లభిస్తుంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నటువంటి రంగము వ్యవసాయ రంగము. అయితే ఆదాయ పరంగా ఏదండి అంటే సేవా రంగము. భారతదేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశముగా చెప్పవచ్చండి. భారతదేశాన్ని వ్యవసాయ ఆధారిత దేశము అనవచ్చు. నెక్స్ట్ వన్ అండి. ఓకే, మరి ఎకనామిక్స్ అనేటువంటిది 1933వ సంవత్సరంలో 1933లో ఎకనామిక్స్ను మైక్రో ఎకానమీ, మాక్రో ఎకానమీగా, స్థూల అర్థశాస్త్రము, మైక్రో సూక్ష్మ అర్థశాస్త్రముగా 2 రకాలుగా వివరించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే రాగ్నార్డ్ ఫ్రిష్.
ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త, రాగ్నర్ ఫిష్ అనేటువంటి ఆర్థికవేత్త మాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీగా డివైడెడ్ చేశాడు. అందుకే ఇతడికి 1969లో 1969వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందటం జరిగింది. వాస్తవానికి మనకు నోబెల్ బహుమతులు 1901వ సంవత్సరంలోనే స్టార్ట్ అయ్యాయి, బట్ 5 రంగాలలోనే ఇవ్వటం జరిగింది. 5 రంగాలలోనే ఇవ్వటం జరిగిందండి. ఆ 5 రంగాలు ఏమిటండి అంటే ఫిజిక్స్, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, వైద్య శాస్త్రము, శాంతి, సాహిత్యము. మొత్తం ఎన్ని రంగాల్లో ఇవ్వటం జరిగిందండి అంటే 5 రంగాలు. భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, వైద్యము, శాంతి, సాహిత్యము, మొత్తము 5 రంగాలలో ఇవ్వటం జరిగింది. మరి 6వ రంగముగా దేనిని ఇవ్వటం స్టార్ట్ చేశారండి అంటే అర్థశాస్త్రాన్ని 6వ సబ్జెక్టుగా స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లోనండి అంటే 1969 నుంచి ఇవ్వటం స్టార్ట్ చేశాడు. రాగ్నర్ ఫ్రిష్ నార్వేకి చెందినటువంటి ఆర్థికవేత్త అండి. ఇతడికి నోబెల్ బహుమతి అనేటువంటిది 1969లో రావటం జరిగింది. మరి భారతదేశం నుండి మొదటిసారిగా, ఇండియా నుండి మొదటిసారిగా నోబెల్ బహుమతిని సాధించినటువంటి మొదటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య సేన్. 1998లో అమర్త్య సేన్కి 1998వ సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేటువంటిది రావటం జరిగింది. ఈయన దేని మీద అధ్యయనం చేశాడండి అంటే సంక్షేమము మీద అధ్యయనం చేశాడు. ఇతన్ని సంక్షేమ అర్థశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. మరి అమర్త్య సేన్ రచించినటువంటి ప్రముఖ గ్రంథాలు ఒక 20 గ్రంథాల వరకు ఉంటాయండి. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 గ్రంథాలు మాత్రం ఇంపార్టెంట్. ఆ 2 గ్రంథాలు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒకటి పావర్టీ అండ్ ఫెమిన్స్. ఫస్ట్ వన్ పావర్టీ అండ్ ఫెమిన్స్ అనేటువంటిది. నెక్స్ట్ వన్ అండి చాయిస్ ఆఫ్ టెక్నిక్ అనేటువంటి 2 గ్రంథాలను కూడా రచించాడండి. ఎవరయ్యా అంటే అమర్త్య సేన్. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ ఒకటి, పావర్టీ అండ్ ఫ్లెమింగ్స్ అనేటువంటి ఈ 2 గ్రంథాలను రచించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య సేన్. 1998వ సంవత్సరంలో రావటం జరిగింది. ఓకే, ఇక్కడ మైక్రో ఎకానమీ అంటే ఏమిటి, మాక్రో ఎకానమీ అంటే ఏమిటో చూద్దాము. మాక్రో ఎకానమీ అంటే స్థూల అర్థశాస్త్రము అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైనటువంటి అంశాలు అయిన జాతీయ ఆదాయం, నెక్స్ట్ పేదరికము, నిరుద్యోగము వంటి అంశాల మీద అధ్యయనం చేస్తుంది. దీనినే ఆదాయ పంపిణీ సిద్ధాంతమని కూడా అంటారు మాక్రో ఎకానమీ. అయితే స్థూల మాక్రో ఎకానమీ మీద విస్తృతంగా పరిశోధనలు చేసినటువంటి ఆర్థికవేత్త జేఎం క్వీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త. అదేవిధంగా మైక్రో ఎకనామిక్స్ అంటే దేనికి సంబంధించింది? ఇక్కడ ధరల సిద్ధాంతానికి సంబంధించింది. ధరలు మార్కెట్కు సంబంధించినటువంటిది. అందుకే దీన్ని ధరల సిద్ధాంతం అని కూడా అంటారు. దీనిని ధరల సిద్ధాంతం అని కూడా అనవచ్చు. ఓకే, మరి మాక్రో ఎకానమీ మీద విస్తృతంగా పరిశోధనలు చేసినటువంటి ఆర్థికవేత్త జేఎం క్వీన్స్. ఇతన్ని స్థూల అర్థశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు జేఎం క్వీన్స్ని. మరి మైక్రో ఎకానమీ అంటే ధరల సిద్ధాంతాలు, మార్కెట్ మీద అధ్యయనం చేయడం. మరి అధ్యయనం చేయడాన్ని అన్నారు. మరి జేఎం క్వీన్స్ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటండి అంటే ది జనరల్ థియరీ ఆఫ్. జేఎం క్వీన్స్ రచించిన ప్రముఖ గ్రంథము పేరు ది జనరల్
థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే జేఎం క్వీన్స్. ఈయన ఎక్కువగా వడ్డీ సిద్ధాంతాలను వివరించాడు. మనకు 2016లో కూడా అడిగాడండి, జేఎం క్వీన్స్ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏమిటి అని ఇచ్చాడు. ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరండి అంటే జేఎం క్వీన్స్. అదేవిధంగా మరి 2019వ సంవత్సరంలో ఎకనామిక్స్లో నోబెల్ బహుమతి 2019వ సంవత్సరంలో 2019లో నోబెల్ బహుమతులు ముగ్గురు ఆర్థికవేత్తలకు రావటం జరిగిందండి. ఫస్ట్ పర్సన్ అభిజిత్ బెనర్జీ, సెకండ్ వన్ ఎస్టర్ డూప్లో, మైకల్ కైమర్. ఇలా ముగ్గురికి కూడా అంతర్జాతీయ పేదరికం మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్తలండి. వీరికి 2019వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. అభిజిత్ బెనర్జీ రాసినటువంటి ప్రముఖ గ్రంథము పేరు పూర్ ఎకనామిక్స్. అభిజిత్ బెనర్జీ రాసినటువంటి ప్రముఖ గ్రంథము పేరు ఏదండి అంటే పూర్ ఎకనామిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడండి అభిజిత్ బెనర్జీ. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ వన్ అండి, ఇక్కడ మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అమర్త్య సేన్. రెండవ పర్సన్ ఎవరండి అంటే అభిజిత్ బెనర్జీ. ఓకే, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని అంటారండి అంటే ఆడమ్ స్మిత్ను అంటారు. ఇది ఫండమెంటల్ పాయింట్స్ అండి. ఈరోజు చెప్పినటువంటి క్లాస్లో ఫస్ట్ క్లాస్లోనండి మొత్తం కూడా ఫండమెంటల్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. మనకు ఫండమెంటల్ పాయింట్స్లో కూడా కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. గుర్తించండి, మన 2016లో 4 గ్రంథాలను కలిపి జతపరచంలాగా ఇచ్చాడండి. నెక్స్ట్ వన్ అండి, ఇంతకుముందు చెప్పాను గనులు ఏ రంగం కింద ఉంటాయి, డైరెక్ట్ గన్ షాట్గా అడిగేటటువంటి క్వశ్చన్స్. బేసిక్స్ మీద కూడా ఒక మార్కు రావడానికి ఛాయిస్ ఉంది. ఓకేనండి, ఈ క్లాస్ ఇక్కడితోటి ఆపివేస్తున్నాను. నెక్స్ట్ క్లాసెస్ ఫర్దర్ క్లాసెస్ వినాలి అంటే కంపల్సరీగా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీగా మీరు ఫర్దర్ క్లాసెస్ అనేటువంటివి వినవచ్చు. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.